ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతువు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి హతమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ అక్టోబర్ 20, 2024 సంవత్సరానికి గాను మీకు ఏమవుతుందంటే ఈ పంచానన గ్రహ కూటమి వల్ల అనేకమైనటువంటి మార్పులు మీకు జీవితంలో జరుగుతాయి. అప్పుల మీద అప్పులు బ్రహ్మాండంగా ఇస్తారు. మీకు అప్పులు తీసుకొని చక్కగా బెట్టింగ్స్ కడతారు. మీరు మరి గోవా వెళ్ళి క్యాసినోస్ ఆడతారు, సింగపూర్ వెళ్ళి క్యాసినోస్ ఆడతారు. ఎంజాయ్మెంట్ అన్నమాట ఈ అక్టోబర్ 20 వరకు. తర్వాత స్వల్పంగా మీరు లాస్ అయితే మీ తల్లిదండ్రులంతా కూడా మిమ్మల్ని, మీ బంధువులు మిమ్మల్ని తిట్టినప్పటికీ కూడా లెక్క చేయకుండా రెచ్చపోయి మీరు చక్కగా ఆడతారు. మళ్ళీ గెలుచుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మీరు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఉద్యోగం విషయంలో ఏ విధమైనటువంటి అశ్రద్ధ చూపించరు. పనిని ఎప్పటికప్పుడు అర్ధరాత్రి అయినా సరే, నైట్ డ్యూటీలు చేసైనా సరే అనుకున్న పని సాధించుకుని అనుకున్న టైంకి ఇవ్వడం జరుగుతుంది. మీరంతా కూడా విలాస పురుషులు. అందువలన బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులను మీ ఇళ్ళకి తెచ్చుకుంటారు. వాళ్ళని బాగా మీరు తిండి పెట్టి మేపడం అనేటటువంటిది జరుగుతుంది. దాని ద్వారా మీకు చాలా సంతోషం, ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. అయితే వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు విశ్వాసఘాతకులై మీకు మీ మీద దుష్ప్రచారం చేయడం, లేకపోతే మీకు అన్యాయం చేయడం, ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి రోజులు ఇవి. చేపల వ్యాపారము చేసి, ఉప్పు చేపల వ్యాపారము, సముద్రంలో ఉన్నటువంటి సెంట్లు, సముద్ర ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా మీకు చక్కగా ఇవన్నీ కూడా మంచి లాభాన్ని ఇస్తాయి. మరి గతంలో బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు చక్కగా చైనాలు వెళ్ళి ఈ యొక్క ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఆ పౌడర్లు ఇవన్నీ కూడా వ్యాపారం చేసి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి వాళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైతేనప్పటికీ రైతులందరూ కూడా చాలా కష్టపడి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులందరూ కూడా చేసిన విజయాన్ని, తెచ్చిన విజయాన్ని గుర్తుంచుకొని పేద ప్రజలకి ఈ యొక్క అక్టోబర్ 30, 20 వరకు పంచానన గ్రహయోగంగా వాళ్ళకి చెయ్యాలి అని అనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో మీకు వర్క్ చేసి అనేకమైనటువంటి మార్పు చేర్పులను తీసుకొస్తారు. మీకు ఒక గురువు అనేటటువంటి వాళ్ళు మీకు తారసపడతారు. తారసపడి వాళ్ళ సలహాల మేరకు మీరు చక్కగా ఎదుగుదల అనేటటువంటిది ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఈ మీనరాశి మీద ఉంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఏలినాటి శని ప్రభావంగా ఈ యొక్క మీనరాశి వాడికి చాలా అత్యధికంగా మీకు కనబడుతుంది. దానివల్ల మతిమరుపు మీకు వస్తుంది. జీవితంలో మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు. కాబట్టి ఈ శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ మీరు దానం చేయడం ద్వారా పేద బ్రాహ్మణుడికి మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలా. నిమ్మకాయ డిప్పలతో మీరు ఇళ్లల్లో మీరు నిమ్మకాయ నివేదన మీరు చేయాలా. అలాగే బూడిద గుమ్మడికాయ కొని దాన్ని అడ్డంగా నరికి మరి ఈ యొక్క ఆగ్నేయ ప్రదేశంలో కాలభైరవుని పెట్టి స్టవ్కి దగ్గరగా పెట్టకండి, పేలిపోద్ది గ్యాస్ సిలిండరు. ఆగ్నేయంలో చక్కగా ఒక మూల, ఇది ఆగ్నేయంలోనే చేయాల్సినటువంటి పూజ ఇది. అందుకని మళ్ళీ ఏమండి ఆగ్నేయంలో చేస్తున్నామండి అని మళ్ళీ మీరు ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా మీరు కూష్మాండ పూజ ఏకవత్తు వేసి నూనె వేసి ఈ విధంగా చేయడం ద్వారా
మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి పంచానన యోగం మీకు అద్భుతమైనటువంటి ధనాన్ని, కీర్తిని, ప్రతిష్టని మీకు తెచ్చిపెడుతుంది. ఇవి పరిహారాలు కనుక చేసుకోకపోతే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి.